ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరంలో ఇలా మాధ్యమానికి మాట్లాడటం ఇదే మొదటి రోజు, మొదటిసారి. అంతా శుభప్రదంగా జరుగుతుందని ఆశిస్తున్నాను అన్నది. ఇప్పుడు మాట్లాడవలసిన విషయం వీడింతే బై బర్త్ అనే ట్యాగ్ లైన్ ఉన్నటువంటి సినిమా గురించి. ముఖ్యంగా కొన్ని సినిమాలు కొందరి నటన వల్ల వాటికి ముందరగానే కొంత హవా వస్తుంది పిక్చర్ గురించి. అలాంటి కొద్దిమంది నటుల్లో విక్రమ్ ఒకడు. విక్రమ్ గారి సినిమా అంటే ఏదో వైవిధ్యం ఉంటుంది, అందుట్లో ఒక విభిన్నమైనటువంటి పాత్రతను తీసుకుంటాడు అనేటువంటి మనకి ఒక అవగాహన ఉంటుంది మొదటి నుంచి కూడాను. ఈ వీడింతే కూడా అలాంటి పాత్రే అతను ఎన్నుకున్నాడు. ఇట్స్ ఎంటైర్లీ డిఫరెంట్ క్యారెక్టర్. మిగతా ముందు యాక్ట్ చేసిన పిక్చర్లు అన్నిటికంటే కూడా విభిన్నమైన పాత్ర ఇది. ఒక జిమ్ బాయ్ లాగా ఉంటూ సినిమాల్లో స్టంట్ వేషాలు వేస్తూ స్టంట్ డైరెక్టర్గా పనిచేస్తూ ఏనాటికైనా సరే ఒక రోజున పెద్ద విలన్గా పైకి రావాలనేటువంటి కోరుకున్నటువంటి ఒక క్యారెక్టర్. అయితే దీంట్లో అంతర్లీనంగా ఒక మహత్తరమైన విషయం ఒకటి ఉంది. అదేమిటంటే రాజకీయాలు అనేటువంటి ఒక మత్తు పదార్థానికి బానిస అయిపోయిన వాడు ఎంతటికైనా తెగిస్తాడు అనేటువంటి ఒక విషయం చాలా అంతర్లీనంగా ఉంటుంది ఇందులో. తండ్రిని కూడా హత్య చేయటానికి, తన యొక్క గమ్యం చేరుకోవటానికి తండ్రి కూడా అడ్డొస్తే నరికవతల పారేయాలి అనేటువంటి ఒక మత్తు ఆ రాజకీయాల్లో ఉందనేటువంటి విషయం ఈ చిత్రంలో చాలా బాగా చూపించారు. ఆ విషయం అందులో దక్షిణామూర్తి అనేటువంటి ఒక క్యారెక్టరు అతి కష్టం మీద పైకొచ్చి తన భార్య పోయిన తర్వాత భార్య పేరుతో ఒక అనాథ శరణాలయం పెట్టుకుని ఆ పిల్లలతో ఆనందంగా గడుపుతున్న ఆ వ్యక్తికి ఈ రాజకీయాల పిచ్చ ఉన్నటువంటి ఒక కొడుకు ఉండటం, ఆ కొడుకు తను రాజకీయాల్లో పైకి రావాలనే ఉద్దేశంతో తెగించటం, అది దాన్ని ఆధారంగా పెట్టుకుని రాజకీయ నాయకుల యొక్క రాజకీయాల్లో ఉండేటువంటి అందరూ ఉంటారని కాదు, బట్ 90% ఆఫ్ దెమ్ ఎలాంటి అకృత్యాలకు పాల్పడతారు, అది ఎలా అడ్డుకుంటాడు ఈ విక్రమ్ అనే క్యారెక్టరు ఈ సినిమాలో చాలా బాగా చూపెట్టారు. ఈ దక్షిణామూర్తి అనే క్యారెక్టరు కొడుకుని ఆధారంగా చేసుకుని ఈ దక్షిణామూర్తిని చంపడానికి కానీ దక్షిణామూర్తి యొక్క ఆస్తి కాజేయటానికి కానీ కొడుకు పడేటువంటి ఆ ప్రయత్నాల్లో చేసేటువంటి అనేకమైనటువంటి అకృత్యాల్లో హీరో అడ్డుకుని మొత్తం మీద అతనికి కనువిప్పు తెప్పించి అతను జీవితంలో పైకి వస్తాడు. అది ఈ చిత్రంలో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి న్యూక్లియస్ ఇతివృత్తం అది కదా. అతను విక్రమ్ నేను కూడా దీంట్లో ఒక పాత్ర వేశాను. దీంట్లో దక్షిణామూర్తి అనే పాత్ర నేను వేశాను. నిజంగా నేను వాళ్ళ కృతజ్ఞత చెప్పాలి. ఎందుకంటే నేను ఎక్కడో హైదరాబాదులో ఉంటే తమిళ సినిమా వాళ్ళు ప్లాన్ చేసినప్పటి నుంచి బలానా ఆయన వేస్తే బాగుంటుందని చెప్పి నా దగ్గరికి వచ్చినందుకు ముఖ్యంగా వారికి నా కృతజ్ఞత చెప్తున్నాను. అందులో డైరెక్టర్ సుశీంద్రన్ అనే అతను చాలా మెటిక్యులస్గా తీసేటువంటి ఒక వ్యక్తి. ఏ విషయానైనా సరే కూలంకషంగా పరిశీలించి దానికి ఎలాంటి గ్రాఫ్ ఉంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది అని ప్రతి చిన్న విషయాన్ని కూడా చాలా పరిశీలన దృష్టితో చూసి తీసినటువంటి సినిమా ఇది. ఎక్కడ చూసినా ప్రతి ఫ్రేమ్ కూడా చాలా నిండుగా ఉంటూ అందరూ కూడా ఏ రోజున ఒక 500-600 మంది జూనియర్ ఆర్టిస్టులు లేకుండా జరిగిన విషయం. ఈ ఆర్భాటాలన్నీ హంగుల కోసం గురించి సినిమా చెప్పడం కాదు నేను. ఎందుకంటే ఇంతమందిని పెట్టుకుని అంత రియలిస్టిక్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు క్రియేట్ చేశారు. అది నిజంగానే మనం ఒత్తిడిగా ఉన్నటువంటి ఒక స్ట్రీట్లో తీస్తున్నామా లేదా ఒత్తిడిగా ఉన్నటువంటి ఒక హాస్టల్లో తీస్తున్నామా అలాంటిది పిక్చర్ నిండా కనిపిస్తుంది. చాలా అత్యద్భుతంగా పిక్చరైజ్ చేసినటువంటి సినిమా. నా వరకు నేను పనిచేసినంతకాలం దీంట్లో నన్ను చాలా గౌరవంగా వారు నన్ను ట్రీట్ చేసి ఈ సినిమాని పూర్తి చేయడానికి సహాయపడ్డారు. వారందరికీ కూడా ఈ సందర్భంగా చెప్తూ దీంట్లో చాలా అతని యొక్క నటనా కౌశలం కానీ ఒక ఈజ్ కానీ సరే ఫైట్స్ అవన్నీ కూడా బాగా బ్రహ్మాండంగా చేశాడు. చాలా చక్కగా చిత్రీకరించారు. ఈ రోజున మామూలు యూత్కి కావాల్సినటువంటి అన్ని హంగులు ఉన్నటువంటి సినిమా వీడింతే. ఇంతకంటే దీని గురించి చెప్పడానికి సంగీతం గురించి కానీ లేదా ఫోటోగ్రఫీ గురించి కానీ
ఫైట్స్ గురించి కానీ, కొరియోగ్రఫీ గురించి కానీ, మేకప్ గురించి కానీ, ఆర్టిస్టుల గురించి కానీ అందరూ కూడా చాలా చక్కగా దీంట్లో వారి వారి యొక్క శక్తి మేరకు దీంట్లో నటించారు. అందరూ కూడా ఒక పరిపూర్ణత ఉంది ఈ సినిమాలో. అంటే మామూలుగా ఈ రోజున కావాల్సినటువంటి అంతా ఒక ఫుల్లీ ప్యాక్డ్, మనం కారు కొనేటప్పుడు ఫుల్లీ ప్యాక్డ్ అంటాం కదా, అట్లా అన్ని హంగులు ఉన్నటువంటి సినిమా. పంచపక్ష పర్వాణాల్లాగా అన్నీ ఉన్నాయి దీంట్లో. నాకు కూడా ఒక ఎంటైర్గా ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ఇది నేను చేసింది. ఈ ఈ మధ్యన నేను ఇంత లైట్ హార్టెడ్గా చేయలేదు. అది కూడా ఒక కోణం నుంచి నన్ను చూడటానికి అవకాశం ఇచ్చినటువంటి చిత్రం వీడింది. అందువల్ల ఇది తప్పకుండా అంటే బిగినింగ్ స్టేజ్లో ఒకవేళ అలా ఉంది ఇలా ఉందని కొన్ని మామూలుగా మన సినిమా పరిభాషలో ఉంటూ ఉంటాయి కదా, అది అనుకున్నంత లేదు ఇదికున్నంత లేదు, అవన్నీ తప్పుడు మాటలు, అవన్నీ కరెక్ట్ కాదు. అనుకున్నంత అంటే ఎంత దానికి ఒక లిమిట్ లేదు ఏ సినిమాకి. యాజ్ ఎ డైరెక్టర్ నవ్ ఐఎమ్ టాకింగ్ యాజ్ ఎ జనరల్ డైరెక్టర్, నాట్ దిస్ ఫిలిమ్స్ డైరెక్టర్. ఐ నో రిలీజ్ అయిన తర్వాత ఏమేమి ఫేస్ చేస్తామో అవన్నీ ఉంటాయి సాధారణంగా. బట్ ఇట్ ఈస్ ఎ క్లీన్ గుడ్ ఫిలిం. అది మంచి ఇప్పుడు వచ్చిన మామూలు ఈ యూత్కి కావాల్సినటువంటి వీరోచితమైన సన్నివేశాలు కానీ మిగతావి కానీ చాలా బాగా చేసిన సినిమా. ఇది చాలా బాగా పోవాలని మనసారా కోరుకుంటున్నాను నేను. రిలీజ్ అయ్యి చాలా 2-3 రోజులు అయింది. స్టిల్ ఇట్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ పీరియడ్ టు రన్. అండ్ ఐ విష్ ద ప్రొడ్యూసర్స్, ది డైరెక్టర్, ఎస్పెషల్లీ విక్రమ్ ఈజ్ సో నైస్. అతను మన కనుక చూస్తే అంత పెద్ద యాక్టరు, అంత పెద్దగా ఏదో చాలా అక్కడ హడావిడి చేస్తాడు, అవి చేస్తాడు, విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ ఉంటాయనుకుంటాం. ఈజ్ అ డౌన్ టు ఎర్త్ మ్యాన్. చాలా అసలు నన్నంటే అసలు యాక్చువల్గా ఎంత ఒక తండ్రిగా చూసుకుని సెట్లోకి వెళ్తున్నా కూడా చేయబట్టి నడిపించుకెళ్ళి కూర్చోబెట్టి ఇక్కడ ఒక నిమిషం కూడా ఆలస్యం అయితే మళ్ళీ అంత జాగ్రత్తగా చూసుకున్న సినిమా ఇది. ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ ఇట్ మే నాట్ be helping to promote this film, but all these qualities go into the film, and then film will have all these qualities in the characters that the picture is depicting. అందుకోసం చెప్పాల్సి వచ్చింది ఇవన్నీ కూడాను. I wish the film a great success. మళ్ళీ we have to meet again on a success tour or something like that on some occasion అని చెప్తూ నేను ఈ అవకాశం కల్పించినందుకు నేను అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటూ మీ అందరికీ ముందుగానే సంక్రాంతి శుభాకాంక్షలు కూడా అందరికీ కూడా నేను తెలియపరుచుకుంటున్నాను. సెలవు.